అన్నదానం కంటే కన్యాదానం గొప్పది అంటారు కదా, అది నిజమేనా అండి మరి? చెప్తా. కన్యాదానం ఒక వంశాన్ని వృద్ధి చేస్తుంది. అవునండి. అవునా? నిజంగా అన్నదాన సంబంధానం అని చెప్పి శాస్త్రం చెప్తూనే ఉంది. కన్యాదానం ఎక్కడ గొప్పది అంటే పూర్వకాలంలో చేసిన కన్యాదానాలన్నీ గొప్పవే. ఇప్పుడు కాదా అని నన్ను తిట్టుకోవద్దు, అలాగే చెప్తా. అష్టవర్షేత్ భవేత్ కన్యా అని చెప్పి ఒక శాస్త్రం ఉందమ్మా. 8 సంవత్సరాలకి అమ్మాయిని కన్యాదానం చేయమని చెప్పి శాస్త్రం చెబుతోంది. 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలకి అష్టవర్షేత్. అష్ట అంటే 8, వర్షము అంటే సంవత్సరాలు. భవేత్ కన్యాం, అలాంటి అమ్మాయిని కన్యాదానం చేయమని చెబుతుంది. ఎలా? సహిరణ్యోదక ధారాపూర్వక కన్యాదానం అహంకరిష్యే అని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఎలా అంటే వంటి మీద ఉన్నటువంటి బంగారంతో సహితంగా కన్యను దానం చేయమని చెప్తుంది. దానివల్ల ఏం కలుగుతుంది అంటే మయా సహా, నాతో సహా, దశపూర్వేషాం 10 తరాల క్రిందట, వెనకటి తరాలు, దశపూర్వేషాం దశాపరేషాం, నా తర్వాత 10 తరాలు, మద్వంశ్యానం, నా వంశం, మాతృవంశానం, నా తల్లి వంశం అంటే తాతగారు అమ్మమ్మ వీళ్ళ వంశం, నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం అని చెప్పి చెబుతుంది. అంటే 20 తరాలు నా తరఫున, అంటే ముందు 10 వెనక 10, మా అమ్మగారి తరఫున తరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ముందు తరాలు 10, తర్వాత తరాలు 10, ఇవన్నీ కూడా తరించి పొరపాటున వాళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితం వల్ల నరకంలో ఉంటే నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకంలో, ఎప్పటికీ కూడా బ్రహ్మలోకంలో వాళ్ళు ఉండేలాగా ఈ కన్యాదాన ఫలితం కలుగుతుందని చెప్తుంది. కన్యాదానం అహంకరిష్య అని చెప్పి చెప్తే అంటే ఇన్ని పుణ్యాలు కలుగుతున్నాయని చెప్పి చెప్తుంది. అంతేకాకుండా త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ సాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత సంపూర్ణ సకల ఫలావాప్త్యర్థం. ఇన్ని యాగాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో కన్యాదానం చేస్తే అంత ఫలితం వస్తుందని చెప్తున్నాడు. అవునా? అంటే ఇప్పుడు అన్నదానం గొప్పది అనుకోవచ్చా, కన్యాదానం? చెప్తా, దాని గురించి వివరణ ఇస్తా తప్పనిసరిగా. కన్యాదానం అనేది కూడా చాలా విశేషం. ఇక్కడ అపుత్రస్య గతిర్నాస్తి అని చెప్పి శాస్త్రం చెబుతుంది. కొడుకులు లేకపోతే గతులు లేవు, తప్పనిసరిగా మరణానంతరం ఉత్తర క్రియలు తద్దినాలు దినాలు ఇవన్నీ కూడా కొడుకే చేయాలని చెప్పి చెబుతుంది కదా. అలాంటి వాళ్ళకు కూడా ఉత్తర క్రియలు జరగాలి అంటే కన్యాదానం చేస్తే చాలు. ఉత్తర క్రియలు చేసినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో, కొడుకు చేసినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అదంతా కూడా కలుగుతుందని చెప్తుంది. అంటే ఉత్తమ గతులు కలుగుతాయని చెప్పి చెప్తుంది కన్యాదానం అనేది. ఇది అవునా? ఇది వంశం కోసం మాత్రమే చేస్తున్నాము. అన్నదానం అనేది మన వంశానికి సంబంధం లేకుండా దానం అంటున్నాం మనం. సమారాధన వేరు, అన్నదానం వేరు, సహవంతి భోజనం వేరు, ఇష్టబంతి వేరు. అట్లానే మనం అందరం ఇంట్లో కూర్చొని చేసుకునేటువంటి భోజనాలు వేరు. అన్నదానం చేయడం వల్ల ఎదురు వాళ్ళకి ఆకలి తీరుతుంది. అవునా? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అని చెప్పి శ్లోకం చెప్తూ ఉంది. అవునా? అన్నం వల్ల ఏం కలుగుతుంది? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. జ్ఞానం కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది భోజనం చేయడం ద్వారా. అంటే మనం తీసుకునేటువంటి ఆహారం సంపూర్ణంగా మన మనస్సుని కేంద్రీకరించుకొని ఉంటుంది. సాత్విక ఆహారం తీసుకుంటే సాత్వికంగానే ఆలోచిస్తాడు, రాక్షస ఆహారం తీసుకుంటే రాక్షసత్వంగానే ఆలోచిస్తాడు. అవునా? ఇప్పుడు మధుపానం చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి తేడా ఉంటుందా లేదా? చాలా ఉంటుందండి. విచక్షణ జ్ఞానం ఉంటుందా లేదా? అలానే మనం తీసుకునేటువంటి ఆహారం కూడా మన ముఖ వర్చస్సుతో సహా మారుస్తుంది. రొట్టెలు తినే వాళ్ళకి, పిజ్జాలు తినే వాళ్ళకి, అన్నం తినే వాళ్ళకి తేడా ఉంటుందా ఉండదా? ఉంటుందండి. అన్నం తినేవాడి ముఖంలో పరిపూర్ణత కనపడుతుంది. అవునండి. మిగిలిన పిచ్చి తిండి తినేవాళ్ళు అట్లానే ఉంటారు. అంటే కళ ఉండొచ్చేమో కానీ మేకప్లు వేసుకుంటే కళ వస్తుంది. సహజ సిద్ధమైనటువంటి కళ రావాలి అంటే తప్పనిసరిగా భోజనం చేయవలసిందే. తద్వారా ఏమవుతుంది అంటే మనస్సుకి కావలసినటువంటిది, మన బ్రెయిన్కి కావలసినటువంటివి ఏవైతే లక్షణాలు ఉంటాయో అవన్నీ కూడా అందిస్తూ ఉంటుంది. దానికి కావాల్సింది ఏంటి? జ్ఞానం, విచక్షణ జ్ఞానం, మంచి జ్ఞానం. అంటే ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఏం చేయాలి, ఇలాంటి జ్ఞానాన్ని కూడా ఇచ్చేది మనం తినేటువంటి అన్నం. అందుకనే అన్నం పరబ్రహ్మ స్వరూపం చెబుతూ ఉంటాం. అవునండి. ఇప్పుడు మనం నిజంగా మనం కింద కూర్చొని మనం కింద బోన్లో ప్లేట్ పెట్టుకొని తింటున్నాం. అవునండి. అవునా? కొంతమంది ఏం చేస్తారు, నిలబడి తింటారు. బఫెట్ దాని పేరు.
పరమ దరిద్రమైన నీచమైనటువంటి సంస్కృతి. నిలబడి తినద్దు అంటారు అయితే. అసలు శాస్త్రంలో నిలబడి మంచినీళ్ళు కూడా తాగొద్దని చెప్తుంది. మంచినీళ్ళు కూడా కూర్చొని తాగాలంట. మంచినీళ్ళు, కాఫీ, పాలు ఏదైనా తాగండి, ఏదైనా తినండి, కూర్చొనే తినాలి, కూర్చొనే తాగాలి. ఇప్పటికీ వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మలు తప్పనిసరిగా అలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చూసి నవ్వుకుంటుంటారు, వాళ్ళని చూసి. నవ్వుకోవడం కాదు, అదొక ఆరోగ్య సూత్రం. ఇప్పుడు మార్వాడీస్ ఏం చేస్తారు, వాళ్ళు కింద కూర్చొని ఒక పీట వేసి, పీట మీద ముగ్గు వేసి, ఆ ముగ్గు మీద ప్లేటు పెట్టుకొని తింటారు. అంటే భగవంతుడిని ఆరాధిస్తున్నారు వాళ్ళు. అన్నస్వరూపంలో ఆ పరబ్రహ్మ స్వరూపంగానే ఆరాధిస్తున్నారు అన్నాన్ని. అంత గౌరవం ఇస్తున్నారు, అంత మర్యాద ఇస్తున్నారు, అంత భక్తి భావనతో చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎక్కడా కూడా ముష్టి వాళ్ళు ఎవరు ఉండరు, మార్వాడిస్లో అడుకునే వాళ్ళు ఎవరు ఉండరు, బీద స్థితిలో ఎవరు ఉండరు. దేనికి అంటే వాళ్ళు దైవానికి ఎంత గౌరవం ఇవ్వాలో, ఎంత భక్తితో చూడాలో అదే విధంగా వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి పూర్వకాలంలో ఏంటి, భోజనం పెడితే అందరు కింద కూర్చునేవాళ్ళు, చక్కగా విస్తర వేసి వడ్డిచ్చేవాళ్ళు. కింద కూర్చొని తినడం ద్వారా ఒక గొప్ప సైన్స్ ఏంటంటే ప్రతి ముద్దకి వంగి తింటూ ఉంటాం. జీర్ణక్రియ తిన్నది తిన్నట్టుగా అరిగిపోతూ మంచిగా ఉంటుంది, జీర్ణక్రియ బాగుంటుంది. ఒళ్ళో పెట్టుకుని తింటాం, పరమ దరిద్రం. మంచం మీద కూర్చొని తింటాం, ఇంట్లో లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోయి దరిద్రాన్ని ఇస్తుంది. మంచం మీద కూర్చొని తినడం పరమ దరిద్రం. మంచం మీద డబ్బులు లెక్క పెట్టడం, అన్నం తినడం పరమ దరిద్రానికి హేతువుల మొట్టమొదటి లక్షణాలు ఇవి. మరి మంచం మీద పడున్న వాళ్ళు, పెద్దవాళ్ళు, అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి తప్పు లేదు. మనం అన్నీ ఉండి కూడా మంచం మీద కూర్చొని ఒళ్ళో ప్లేట్ పెట్టుకుని తింటూ ఉంటే లక్ష్మీదేవి ఎందుకు ఉంటుంది చెప్పండి? అవునండి. ఇదంతా పోయింది. పూర్వకాలంలో వడ్డిచ్చేటప్పుడు ఎట్లా వడ్డిచ్చేవాళ్ళు, అందరూ వడ్డిచ్చే వాళ్ళందరూ మన వాళ్ళు అయి ఉంటారు తప్పనిసరిగా. ఎక్కడో చూడ ఒక రిలేషన్ ఉంటుంది. అందరూ కూర్చున్నప్పుడు ప్రేమగా వడ్డిచ్చేవాళ్ళు. ఇంకో లడ్డు వేసుకో, ఇంకో పూర్ణం వేసుకో, ఇంకా అన్నం పెట్టుకో, బలవంతాన కూడా వాళ్ళతో కడుపు నిండా తినిపించేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏంటి, పెళ్ళిళ్ళకి వెళ్తే తింటే తినండి, లేదంటే లేదు, అడుక్కోవటం, ఇంకాస్త వేయండి. బఫెట్ అదే కదా. అవునండి. అప్పుడు అడిగి వేసేవాళ్ళు, ఇప్పుడు అడుక్కొని వేయించుకుంటున్నారు. అంతే, పెద్ద తేడా ఏం లేదు దానికి దీనికి ఉన్న తేడా. అవునా? అలా ఉన్నప్పుడు అదే అన్నదానం కాదు. అన్నదానం లాగా చేస్తే తప్పనిసరిగా కన్యాదానం కంటే కూడా గొప్పది అన్నదానం చెబుతా. కన్యాదానం మన వంశం వృద్ధి చెందడం కోసం చేస్తున్నది. అవునా? అన్నదానం అందరి కోసం చేసేటువంటిది. అందరికీ ఆకలి తీరుస్తున్నటువంటి పుణ్యం గొప్పదా కాదా? గొప్పదేనండి. కాబట్టి కన్యాదానం కంటే అన్నదానం గొప్పది.